ప్రపంచంలో టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ అనేక మార్పులు వస్తున్నాయి. ఇప్పుడు అంతా డిజిటల్ మయంగా మారింది. చిన్న చిన్న వస్తువుల నుంచి పెద్ద పెద్ద వస్తువుల వరకు అంతా ఆన్లైన్లో బుక్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా బ్యాంకింగ్, చాట్, ఇతర పనులన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే జరుగుతున్నాయి. వీటిని ఆసరాగా చేసుకుని కొంతమంది మోసాలకు పాల్పడుతున్నారు. కోట్ల రూపాయలను కొట్టేస్తున్నారు. వీటినే సైబర్ నేరాలు అంటాం. ఆన్లైన్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ విధంగా మోసాలు జరుగుతున్నాయో ఒకసారి చూద్దాం. అవతల నుంచి కాల్స్ చేసి మీ బ్యాంక్ అకౌంట్ బ్లాక్ అయ్యింది, వెంటనే ఈ లింక్ క్లిక్ చేసి వివరాలు ఫిల్ చేయండి అని అడుగుతారు. అదేవిధంగా బ్యాంకు ఉద్యోగులుగా పరిచయం చేసుకుని ఓటీపీ చెప్పమని అడుగుతారు. కొన్నిసార్లు ఫేక్ లింకులు పంపి క్లిక్ చేయమంటారు. అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఆఫర్ చెప్పి కూడా మోసం చేస్తుంటారు. ఫేక్ అకౌంట్లతో పరిచయం పెంచుకొని, అంటే అబ్బాయిలకైతే అమ్మాయిలుగా, అమ్మాయిలకైతే అబ్బాయిలుగా పరిచయం చేసుకుంటారు. చదువుతో ఫోటోలు పంపమంటారు. ఫోటోలను న్యూడ్ ఫోటోలుగా మార్చి నగదు డిమాండ్ చేస్తుంటారు. మరికొందరికి మీరు ₹1,00,00,000 గెలిచారు లేదా లక్షల్లో గెలిచారని చెప్పి ముందుగా కొంత డబ్బు కడితే ఆ డబ్బు వస్తుందని నమ్మించి డబ్బులు డ్రా చేసుకుంటారు. యూపీఐ క్యూఆర్ స్కాన్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్తారు. అలా చేస్తే అసలు డబ్బు కూడా ప్రమాదం ఉంటుంది. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ పేరుతో మెసేజ్ చేసి డబ్బులు అర్జెంట్ ఉన్నాయని అడుగుతుంటారు. మన ప్రొఫైల్ ఫోటోలను న్యూడ్గా చేసి డబ్బులు అడుగుతారు. మీరు బుక్ చేసుకున్న పార్సిల్లో డ్రగ్స్, గంజాయి వచ్చిందని భయపెట్టి తాము పోలీసులమని, డిజిటల్ అరెస్ట్ చేస్తున్నామని బెదిరిస్తుంటారు. పై విధంగా ఎలాంటి ఫోన్లు, మెసేజ్లు వచ్చినా అసలు సమాధానం ఇవ్వవద్దు. అత్యాశకు పోతే వారి వలలో చిక్కుకొని నగదు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. బెట్టింగ్ యాప్స్ జోలికి కూడా వెళ్ళొద్దు. ఇటువంటి నేరాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఓటీపీలను ఎప్పుడూ ఎవరితోనూ పంచుకోవద్దు. అనుమానాస్పద లింకులను అసలే క్లిక్ చేయొద్దు. బ్యాంక్ కాల్ వచ్చినా వెంటనే మీ బ్యాంకుకు కాల్ బ్యాక్ చేసి తెలుసుకోండి. పబ్లిక్ వైఫై మీద పేమెంట్స్ చేయొద్దు. ఫోన్లో స్ట్రాంగ్ పాస్వర్డ్, బయోమెట్రిక్, యాంటీవైరస్ ఉండాలి. గూగుల్ ప్లే స్టోర్ అథెంటిక్ వెబ్సైట్ నుంచే యాప్స్ను డౌన్లోడ్ చేసుకోండి. ఎవరైనా బెదిరింపులకు దిగి కాల్స్ చేసినా భయపడకుండా వెంటనే మీ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయండి. మరియు www.cybercrime.gov.in మెయిల్ ద్వారా మరియు అదేవిధంగా 1930కి కాల్ చేసి ఫిర్యాదు చేయొచ్చు. ఈ సమాచారాన్ని మరింత మందికి షేర్ చేసి సైబర్ నేరగాల బారి నుంచి తప్పించండి.